ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళే కనుక అందరికీ శుభాశీస్సులు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరుగా, ఎవరు లేరు పెద్దవాళ్ళు. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి వాడు చిరంజీవి మార్కండేయ శర్మ మరియు అతని యొక్క ధర్మపత్ని చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుధారాణి ఇద్దరి యొక్క వివాహం వార్షికోత్సవ సందర్భంగా మాట్లాడటానికి నేను ఇక్కడ కూర్చున్నాను కనుక నాకు అవకాశం వచ్చినందుకు సంతోషిస్తున్నాను. రెండవది వాళ్ళకి ఇష్టమైన వాడు. ఎందువల్లంటే ఒకటి బంధువు వాడు, మా పెద్దల్ని మనవడు. అదొకటి కారణం. రెండవది ఏంటంటే మాకు వారి వివాహమే నాకు తెలుసు కాదు. వాటి వివాహము నాకు భగవంతుని మమ్మల్ని ఉపకరణంగా చేశాడు. అంటే మా పాత్ర చాలా ఉంది వాళ్ళ యొక్క వివాహం. అంతేకాని మరి నాన్నగారి వివాహం కూడా మాకు తెలుసు. అందుచేత ఆ రకంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకో రకంగా కూడా ఏంటంటే వాడు మంచివాడు, అందువల్ల కూడా నాకు ఇష్టమైన వాడు. ఈ 3 కారణాల వల్ల కూడా చిరంజీవి మార్కండేయ శర్మ మరియు అతని ధర్మపత్ని చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సుధారాణి ఇద్దరి గురించినటువంటి మాటలు చెప్పడానికి నాకు కూడా ఇష్టంగా ఉంది, సంతోషంగా ఉంది. మొన్న కూడా 1/5న మీరు లేరని మేము అనుకున్నాము అని చాలాసార్లు అనుకున్నామని శాస్త్రిరావు గారు అన్నారు నాతోటి. అప్పుడు ఏమంటే నేను రాలేను కదా అక్కడికి, ఇంట్లోకైతే మాట్లాడుతున్నాను కానీ అని చెప్పాను. ఇంట్లోకైనా కూడా ఇక్కడ కొంచెం అసౌకర్యంగానే ఉంది, కాసేపు మాట్లాడి డ్రెస్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు 90 వస్తున్నాయి కదా. అందులో ముఖ్యంగా ఈ రోజున మార్కండేయుల గురించి చెప్పడానికి 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అతని పేరు మొట్టమొదట పేరు ఎట్లా పెట్టారు, మార్కండేయులు అనే పేరు పెట్టారు కదా. దాని తర్వాత నాకు తెలుసు. ఎందుకంటే మా మేనమామ గారు ఉన్నారు, అంబడిపూడి వెంకటరావు గారు, వారి తమ్ముడు. అంటే మా చిన్న మేనమ్మ గారు, ఆయన పేరు ఆ మార్కండేయులు. ఆయన 20 ఏళ్ళే ఉన్నారు. చాలా మంచివాడు, మంచి పేరు ఉండేది. ఆయన అప్పుడు ఆయన పోయిన తర్వాత ఆయన మన కవ్యం రాశాడు, ఆయన కవ్యం కూడా రాశాడు మా మేనమ్మ గారు. ఆ పేరు పెట్టారు వాడికి. ఆ మేనమామ గారి యొక్క పోలికలు నా దగ్గర ఉన్నాయని నాకు వెళ్ళాల్సి వస్తుంది ఆ పేరు కనుక వాడు కొట్టేసాడు ఆ ఛాన్స్. అది ఒక విషయం. కొన్ని పాయింట్స్ నేను రాసుకున్నా వాడి గురించి మాట్లాడడానికి. ఎందుకంటే మెమరీ పవర్ తగ్గింది, దగ్గర పెట్టుకుంటాను, చూసి మాట్లాడతాను. ఒకటి, వాడు మొట్టమొదటిసారి కాగితం పెట్టుకున్నాను ఉంది ఏంటంటే ఇంట్లో ఇలా నేను పేరు ఎలా వస్తుందో చెప్పాను. రెండో పాయింట్ ఏంటంటే ఈరోజు మొన్న 1/5 జరిగినటువంటి ఆ మ్యారేజ్ డే సందర్భంగా నేను ఒక వీడియోలో కొంచెం మాట్లాడా. ఆ వీడియో అందరికీ పంపించాం. అందుచేత అందులో ఉన్న విషయాలు కాకుండా మరికొన్ని విషయాలు కూడా నాకు స్పందనకు వస్తున్నాయి కనుక వాటి గురించి బాగున్నాను. ఒకటి, వాడు స్ఫురద్రూపి మనిషి, ఎత్తు 5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. అందుచేత నలుగురిలో వచ్చని కనిపిస్తాడు. వాడికి విశేషం అది. అందరికీ అట్లాంటి అవకాశంలో మంచి మంచి ఎత్తు, తర్వాత మంచి రూపము, స్ఫురద్రూపం కనుక నలుగురు ఎత్తు నలుగురు పట్టుతో కనిపిస్తాడు. ఒకటి, ఇది రెండో పాయింట్. ఏంటంటే మూడో పాయింట్, వాడు సజ్జనుడు. సజ్జనుడు అంటే ఎవరు అనేది ఇందాకనే ఒక పద్యం వెదిగాం మేము. భర్తవారి సుభాషితాల్లో ఒక పద్యం ఉంది. భర్తవారి సుభాషితాల్లో ఏమిటంటే అది సమకార్యంబు పరిచయించు
పదార్థ ప్రాపకులు సజ్జనులు. మనుషుల్లో 4 రకాలు ఉంటారు. అందులో సజ్జనులైనటువంటి వాళ్ళు తమ పనిని కూడా వదిలిపెట్టుకొని, తమ పనిని కూడా భంగం చేసుకొని ఇతర పని చేస్తుంటారు. ఇతర పని చేయడానికి సిద్ధపడతారు. అటువంటి వాళ్ళు సజ్జనులు. నాకు మాట్లాడితే కృష్ణమోహన్ గారు గుర్తొస్తుంటారు. అయితే వాళ్ళు మార్కండేయుల గురించి మాట్లాడుతున్నాం కనుక దానికి ప్రిపేర్ చేద్దాం. కాబట్టి వాళ్ళు ఒక సజ్జనులు, జెంటిల్మన్, అతను గుడ్ బిహేవియర్ ఉంది. గుడ్ బిహేవియర్ అంటే వాడి విషయం, వాళ్ళ యొక్క వేషం కూడా. మిథున నీతిలో ఒక పద్యం ఉంది. తగిన వేషంబు తనదాన పొగడు కొనవి, నొచ్చి కీడు వరకమి కీడు పలుకమి, ఇచ్చి వగ కొనికి, తనకైనా నడవకయున్న పదవు తప్పకొనికి నడవడి కొప్పు చేయు అని పద్యం. అర్థం ఏంటంటే తగిన వేషం. వాళ్ళు ప్యూర్ అండ్ స్పాట్లెస్ వైట్ డ్రెస్సులు ఉంటాయి ఎప్పుడు. అది కూడా ఆ వైట్ షర్టు, వైట్ పైజమా, దాని మీద ఇంకో బార్ కోట్ కూడా వైటే. ఇంతే కాదు, వాడు కొంచెం అంతా చేయాలి. కొంచెం ఎక్స్టెంట్గా ఉంటాయి కనుక పనులు బాగా అన్నింటిలో కూడా బాగా తీవ్ర స్థాయిలో ఉంటాయి. వాటి కలం కూడా వైటే, వాటి చెప్పులు వైటే, వాటి కాలు కూడా వైటే. ఇట్లా ఇన్ని రకాలుగా వాళ్ళ దగ్గర తగిన వేషం. ఇక ఇంకోటి ఏంటంటే సముదాన పొగడుకోవడమే. వారు సముదానం పొగడుకుంటే మంచి కాదు. నిజంలో ఒకటి ఎక్కువ సముదానం పొగడు. ఆత్మస్థుతి చేయడు, పరమంగా చేయడు. ఆత్మనిష్ట పరమాత్మ లేవు. అందుకని సముదానం పొగడుకోవడమే రెండవ పాయింట్. మూడోది ఏంటంటే ఎవరైనా కొంచెం కష్టంగా మాట్లాడినా కూడా, తన మనసు వచ్చుకున్నా కూడా అతను ఎదురుకి వాళ్ళతో పోటాడటం కానీ, లేకపోతే రియాక్షన్ కానీ లేదు. చేయడం సైలెంట్గా ఉంటాం. అది మనం చెప్పే విషయం కూడా. అందువల్ల అది ఒక సజ్జన లక్షణం. సముదానం పొగడుకోవడమే, నొచ్చి కీడు పలికింది. ఇక వారికైనా ఏదో ఇవ్వడంలో రెడీగా ఉంటాడు. రెడీ టు డొనేట్, టు గివ్ ఎనర్జీ టు అదర్స్. తన శక్తికి మించి చేస్తుంటాడు. అందుకే అయితే నేను ఇచ్చానే అని బాగా బాధపడ్డు, మళ్ళా సంతోషిస్తాను. అదే ఇచ్చేను వగపోయికాయి. ఇంకోటి ఏంటంటే ఎంత ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా తనకెంత నమ్మకం పదవ తప్పకొరికి, తనకి ఎంత జరుగుబాటులో ఇబ్బంది ఉన్నా, ఎంత ఎదురైనా సరైనటువంటి ధర్మపదాన్ని దాటడం, రైచియస్ యాక్షన్, మంచి నడవడిలో అతను రైట్ పాత్రలోనే ఉన్నాడు. కానీ మొదలు నుంచి అవినీతికి పాల్పడలేదు, నిజాయితీగా పనిచేశాడు, ఎఫిషియెంట్గా పనిచేశాడు, ఇండస్ట్రీస్గా పనిచేశాడు. అందుచేత తన యొక్క ఎంత ఇబ్బంది పడ్డప్పుడు కూడా తన మార్గంలో సరైన మార్గంలో నుంచి పక్కకు తప్పుకోలే. అది కూడా ఒక లక్షణమే. ఇది ఒక సజ్జనుడు ఒక జెంటల్మెన్, ఒక గుడ్ బిహేవియర్, నడవడి కొప్పు చేయడం. ఇది మంచి నడవడికి ఒక లక్షణం. అంత ఇది ఒకటి. ఇంకోటి ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాడు ముఖ్యమైన లక్షణం మధుర వాక్కు. వాడు మధురమైన వ్యక్తి. మధుర వాక్కు అంటే నేను మొన్ననే చెప్పిన విషయం దాంట్లోనే ఒకరకం కోసం చెప్పాను కాదు, చిన్నవాడికి ఆశీర్వాదంగా మరొకంగా చెప్తున్నా. ఒకటిగా కాదు, ఉన్న విషయం ఏమి. ఎవరిని అందులో ప్రకటించడంలో కానీ, మాట్లాడటంలో కానీ అతడు చాలా అవసరాన్ని గౌరవించి వారికి సంతోషపెట్టేట్టుగా మాట్లాడే లక్షణం వాటికి మధుర వాకు భగవంతుడు ఇచ్చాడు. మధురమైన వృత్తి ఏంటంటే, మధురమైన వ్యక్తి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. మా రాజుగారు అడవికి పోయినట్ట.
అడిగితే తప్పిపోయినాడు. ఆయన ఎదుర్కొంటూ మన సైనికులు, సైన్యాధ్యక్షులు, మంత్రులు అందరూ బయలుదేరారు. మొట్టమొదటిగా ఎదుర్కొంటూ పోయేటప్పుడు ఒక సైనికులు అక్కడ ఒక అంటే సద్గుణ సంభవ అనేటటువంటి గ్రంథంలో ఉన్న విషయం ఇది. ఒక సైనికులు చూసి ఇక్కడ ఒక గుర్తి అందుకునేటువంటి సాధువు ఒక చుట్టూ కూర్చున్నాడు. ఏమైనా బుడ్డోడా, ఈ వైపు మా రాజుగారు వచ్చారు చూసావా అన్నట్టు. అనేటప్పుడు కదా నాయన నాకు అది కనిపించవు, నువ్వు గుర్తుడు అంటావు కదా, నేను నాకేం చూడలేదు నాకు నాకు తప్పైనా కనిపిస్తుంది కదా అన్నట్టు. ఇంతలోకే అట్లా తిట్టుకుంటూ ఎవరో తిట్టుకుంటూ వెళ్ళిపోయినాడు. ఇంతలోకే వాళ్ళ దళాధిపతి ఒక వచ్చారు. సైన్యంలో దళాధిపతి కమాండర్ వచ్చి, గోసాయి గారు, మా రాజుగారు ఇటు వచ్చేట్టుగా మీకు ఏమైనా తప్పుడు వినిపిస్తుంది అని అంటారు. లేదు ఆయన నాకు అయిపోయాడు అని చెప్పారు. అది వెళ్ళిపోయాను. దాని తర్వాత సైన్యాధ్యక్షుడు వచ్చాట. సైన్యాధ్యక్షుడు, సాధు మహారాజ్, మా రాజుగారు ఇటు వస్తే అలికిడి ఏమైనా కనిపిస్తున్నాను కానీ నాకు కనిపించలేదు. అదే చెప్తాను చెప్పారు. ఇంతకు మంత్రి గారు స్వయంగా వచ్చాట. సప్త శిఖామణి, మా రాజుగారు వచ్చినట్టుగా అలికిడి ఏమైనా కనిపిస్తున్నారు. ఇంతకు రాజుగారే స్వయంగా వచ్చాట. అదే కల్పితమైన కథే కావచ్చు. వచ్చి భగవత్ స్వరూపులకు ప్రణామాలు, ఒక గ్లాసులో నీళ్లు మంచులు ఇక్కడ ఉన్నాయి, పుస్తకాలు తాగుతాను అని చెప్పి నా కోసం ఎవరైనా వచ్చారా అని అడిగారు. రాజా అని సంబోధించాడు. ఆయన గుడివాడు అయినప్పటికీ కూడా రాజుగారు స్వరకపోయినప్పుడు అని మీకోసం ముందులో సైనికుడు వచ్చాడు, తర్వాత ఒక దళాధిపతి వచ్చాడు, తర్వాత సైన్యాధ్యక్షుడు వచ్చాడు, ఆ తర్వాత మంత్రి వచ్చాడు అని చెప్పాడు. ఓ భగవాన్ మహారాజు ఆయన సాధువుతో అన్నట్ట, మీరు వాళ్ళ యొక్క పదవులు కూడా చెబుతున్నారే స్వామి, మీకు ఎట్లా తెలిసింది అడిగట. ఎట్లా లేదండి, వాళ్ళు సంబోధించినటువంటి పద్ధతిని బట్టి వాళ్ళ సంస్కారం నాకు తెలిసిపోయింది, అందువల్ల నాకు అది అర్థమైంది అని చెప్తాను. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. వివేకానందుడు చికాగోలో ప్రపంచ మత మహాసభలో కూర్చున్నప్పుడు ఆయన మొట్టమొదటి బిడి కొట్టాడు, వెనకాల కూర్చున్నాడు. ఇప్పుడు వివేకానందుడు మాట్లాడుతుంటే తర్వాత మాట్లాడుతాను పిలిచాడు. 5 నిమిషాలు టైం ఇచ్చాడు. లేచి చూస్తున్నాడు. అందరూ కూడా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే అడ్రస్ చేస్తారు అక్కడ. ఈయన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. ఈ మాట వినేటప్పటికనే అక్కడ వాళ్ళందరికీ కూడా చాలా ఆనందం వేసి చప్పట్లు కొట్టారు, జై జయకారాలు చేశారు. 5 నిమిషాలు చెప్పు సభ మొత్తం కూడా కొన్ని వేల మంది. అంటే ఏంటంటే మన యొక్క సంస్కారము అవతల వాళ్ళని మనం సంబోధించినటువంటి మాట్లాడించిన పద్ధతిలో తెలుసుకోవచ్చు. అలాంటి వ్యక్తి మనం మాట్లాడలేరు. ఉపరతగా చెప్పట్లేదు, నేను పొగడ్తగా ఏం చెప్పట్లేదు. మొన్నే చెప్పాను, పొగడ్త అనేటటువంటి చిన్నవాళ్ళకి అందులో కుమారుల వర్షమాడు ఒకటి పలికినాడు. మరో విషయం చెప్పాను, వాడు ఎవరితో పలకరించబడి అందరూ ఒకసారి నింపుతాడు. అతనికి ఇంకోటి చూద్దాం. ఇంకా సంస్కృతంలో ఒక సుభాషితం ఉంది. అదేంటంటే, ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం. వచనే కా దర్శత అంటే
స్వయంగా మాట్లాడితే ప్రతి వాళ్ళు సంతోషిస్తారు. అన్ని ప్రాణులు మనుషులే కాదు, ఒక్కరు కూడా ఇద్దు అంటే వస్తుంది, ఇస్తుంటే పోతుంది. సకలమైన ప్రాణులు జంతువు అనే వరకు ప్రాణి జీవులు కింద ఆయన మన ప్రియవాక్యం చేత సంతోషిస్తుంటారు. కాబట్టి మంచి మాటలు మాట్లాడదాం, మాటలు దారిద్రెందుకు అని ఒక సుప్తి. అలాగే మార్కండేయులు ఎవరితోనైనా స్నేహితం చేసుకుంటాం చాలా సులభంగా చాలా వారి పట్ల మంచి అభిప్రాయం మనకు ఏర్పడుతుంది అని. ఇంకో దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మన నోరు వాక్కు వందనము, నోరు ఒక ధనుసు లాంటిది. అందులో నుంచి మన శబ్దాలు బాణముల వల్లే వాక్ బాణములు వెళ్తే అవి కొన్ని పుచ్చుకుంటాయి, లేదా మనం సంతోషిస్తాయి. కాబట్టి అంత అంత శరీరంలో ఇరుక్కున్నటువంటి బాణాలని ప్రకటించవచ్చు, కానీ గుండెల్లో గుచ్చుకున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి తీయడానికి వీడదు. అందులో ఆ జాగ్రత్త వాడికి ఉంది. అప్పుడు వాళ్ళ మనసు కసపెట్టే లక్షణం లేదు. ఇంకా దీనికి సంబంధించిన కొన్ని విషయాలు కిందసారి చెప్తాను, ఏది వీడియోలో. అందులో ఇంకొక మరో పాయింట్ చెప్పాలని నేను వీళ్ళు ప్రశ్న గురించి ఇప్పుడు చెప్పాను. మీరు ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది, అది కూడా పడ్డ సంస్కృత పద్ధతి కాదు. నాకు సంస్కృతం రాదు, వాడికి సంస్కృతం రాదు, కానీ సంస్కృతం పుచ్చిన వాళ్ళలాగా స్పష్టంగా ఉచ్చారణ ఉంటుంది. అది విశేషం లేదు, విశేషం. అది వాళ్ళ నాన్నగారి దగ్గర తెలుసు. ఆయన మంచిగానే చదువుకున్నాడు, పద్యాలు గిజాలు బ్రహ్మాండంగా మాట్లాడేవాడు, ఆయన సాహిత్యం వచ్చు. ఆయన వల్ల వచ్చి తప్పగా ఇది. వాటి ఇంకోటి ఏంటంటే, వాడు ఎమోషనల్ పర్సనాలిటీ. ప్రధానంగా ఎమోషనల్ పర్సనాలిటీ విత్ షార్ప్ ఇంటలెక్ట్, కుశాగ్ర బుద్ధి. ఏమో ఎమోషనల్ పర్సనాలిటీ మాత్రమే కాదు, ఎమోషనల్గా ఉండేటటువంటి వాళ్ళు బుద్ధి కౌశల్యం ఉండాల్సిన అవసరం ఏం లేదు. కానీ నేను మొన్న విన్నా రమణ సత్సంగంలో వాళ్ళు ఒక టాపిక్ ఉండేది మాట్లాడు. నేను ఆశ్చర్యపోయా, ఇంత డీప్గా మాట్లాడాను. నిజంగా అందరికీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. వాడు మంచి వక్త, అది మాత్రం ఖాయం. మంచి మాట్లాడేటటువంటి నైపుణ్యం ఉంది, వక్తత్వ శక్తి ఉంది, కంఠ మాధుర్యం ఉంది, ఇవన్నీ నిజమే. కానీ ఇంట్లో చాలా ఎట్లా ఇది ఎమోషనల్ పర్సనాలిటీ. ఈజీగా తనలో కోపొస్తుంది, అనుగ్రహం ఆగ్రహం రెండు కూడా అట్లా వస్తాయి. అయితే ఒకటి కోపం వస్తుంది, అందరికి వస్తుంది. కోపం రానిటువంటి వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళ దేవతం. అందున మనకి కోపం వచ్చినా కూడా క్షణంలో తగ్గిపోతుంది. సంస్కృతంలో శ్లోకం ఉంది, ఏమిటంటే అది ఉత్తమస్య క్షణం కోపం, మధ్యమం గట్టిగా భయం, అసమే శ్యాలు దివారత్వం, మరణాంతే అసమాసమవని. ఉత్తమం కోపంతో ఒక క్షణం ఉంటుంటాం, 2 గడియలు 45 నిమిషాలు అంటే గంట తక్కువ. ఒక నిమిషాలు ఉంటే వాళ్ళు మధ్యములు. ఇక ఒక రాత్రిలో పక్కన ఎవరికైతే నిలిచిందో వాళ్ళు అసమలే. అంటే ఒక రోజుల్లో 20 గంటలు దాని గురించి కోపంగా ఉంటే ఇక ఇంతవరకు కోపం వస్తుంది. ఆ కోపం ఇక తగ్గదు, జీవితాంతం ఉంటుంది, మరణం పర్యంతం. ఇక వాళ్ళు అసమాసములు. మార్కండేయులు వీడియోలో వారికి ఉత్తమమైన క్షణం కోపం అట్లా వచ్చి సాగిపోతుంది. ఎప్పుడు కోపం ఎవరికి సరిగా పాటు వాడు చెప్పినట్టుగా నువ్వు వెళ్ళిపోతావు. కన్నీళ్ళు రాదు.
మీ ఇంట్లో చాలు. నిజంగా ఏమన్నా మాట్లాడే కదా లేదా అని నాకు ఇవాళ అనుమానం వస్తుంది. ఎందుకంటే ఒంటో బాగోలేదు. సరే. ఇంకోటి ఏంటంటే రాసుకున్న ఈ పని ఇవ్వాల. మార్కండేయులు ప్రధానంగా ఎమోషనల్ పర్సనాలిటీ అని నేను చెప్పాను. ఎమోషనల్ పర్సనాలిటీ ఆవేశం ఎక్కువ పెట్టి పిలిస్తే కన్నీళ్ళు వస్తాయి. అది అది బలహీనత అనాలా? అది మంచి మంచి లక్షణాలు అంటే నేను అనేది ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ. ఇది పిత్రార్జితం. పిత్రార్జితం అంటే వాళ్ళ నాన్నగారికి ఒక లక్షణం ఉండేది. వాళ్ళ నాన్నగారు మాకు ఆయన వివాహం కూడా అంత చిన్నప్పుడు చూస్తాం. ఆయన సినిమాకి పోయేవాడు. సినిమాకి పోతే అందులో కొంచెం విలన్ అయినా ఈ హీరోయిన్ ఏడిపిస్తుంటాడు. ఏడుస్తుంటే వస్తాడులే నీ సంగతి తెలుస్తాడు అంటాడు. హీరోయిన్ బాధపడుతుంటుంది. అప్పుడు నేను కన్నీళ్ళు కాస్తుంటాను. ఇట్లా అనేక రకాల నవరసములు వస్తుంటాయి. నవరసములు చూపిస్తుంటాడు. సినిమా ఎప్పటికల్లా పక్కన తుండుకుంటే మొత్తం తడిచిపోయింది. తుండుగుంట మొత్తం తడిచిపోయింది. అటువంటి మహాసున్నితమైన భక్తుడు ఈజీగా కన్నీళ్ళు పైగా కన్నీళ్ళు మాత్రం మన వాళ్ళు కూడా తక్కువే కాదు. కన్నీళ్ళు గబక్కలు వస్తాయి వాటికి. వాళ్ళ నాన్నగారి గురించి కనుక వాళ్ళు మాట్లాడితే వాడు చాలా ఆవేశపడతాడు, చాలా దుఃఖం పడతాడు. ఇప్పుడు కూడా కన్నీళ్ళు వేస్తాడు. నాకు అనుమానం. నాకు అనుమానం చూడక్కర్లేదు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు 6 పిల్లలు, 3 ఆడపిల్లలు, 3 మగ పిల్లలు. ఇల్లు వాటిని అమ్ముకున్నారు. చాలా బాధపడ్డాడు. ఎంత కష్టపడ్డాడో అని కనుక మనుషులు చెప్పడం మొదలుపెట్టాడంటే వెంటనే వాళ్ళకి కాబట్టి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు అంత బాధపడ్డాడు. అంతేగా ఇది కన్నీళ్ళు అట్లా గబక్కలు వస్తాయి. మొన్న కూడా ఏదో ఇంకో సందర్భంలో కళ్ళన్నీ కూడా గుడ్ల కడిగి ఉన్నాడు, ఎట్టో చదువుకున్నాడు. ఇది మంచి లక్షణమే. ఉదాహరణకి సాధారణంగా కన్నీళ్ళు రావు. జనరల్గా మనుషులు ఎట్లా ఉంటారంటే హార్టెడ్గా ఉంటారు. హార్టెడ్ అంటే హార్ట్ మనసు రాదురా కరగం. కన్నీళ్ళు కబుక్కులు రావు. కన్నీళ్ళు రావాలంటే మనసు కరగాలి. మనసు కరగడం అంటే అది చిన్న విషయం. సినిమా చూసేటప్పుడు కానీ, నాటకం చూసేటప్పుడు కానీ రసజ్ఞుడు అంటే ఎవరంటే పాత్రలతో మమేకమై వాళ్ళ యొక్క కష్ట సుఖాలలో తాను కూడా నిమగ్నమై తాను కూడా అనుభవించడం అనేటువంటి మంది రసజ్ఞుడు అంటారు. అది రసగదే. ఒక రకంగా రసజ్ఞుడు. తెలుగు భాష అంటే బలహీనంగా అంటే మామూలు భాషలో పడ్డారు. మనం బలహీనం అంటాం. ఇటు వీక్నెస్. సర్టన్లీ ఇట్ ఇస్ ఎ గుడ్ పాయింట్. మన కన్యరావు రామకృష్ణ పరమహంస అన్నాడు, భార్యాపిల్లల కోసం కన్నీళ్ళు కాచేటటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. భగవంతుడి కోసం కన్నీళ్ళు కాచేవాళ్ళు ఎవరు లేరు. భగవంతుడి కోసం. అలాగే కన్నీళ్ళు రావడం అనేది అంత సులభం కాదు. మనం లక్ష పూజలు చేసినా, ప్రార్థనలు చేసినా, శ్రద్ధలు చదివినా కన్నీళ్ళతో ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. పిల్లలు ఆవేశం కదా. ఎమోషనల్ పర్సనాలిటీ అంటే అంతకోసం చెప్పేది ఈ విషయం. కన్నీళ్ళు వస్తాయి. అందువల్ల రసజ్ఞులు అని చెప్పాలి కదా. ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ముఖ్యమైన లక్షణం ఇంకోటి ఉంది. అదేంటే నీ గుడ్ హోస్ట్. హోస్ట్ అంటే
ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా గౌరవం చేయాలో, మర్యాద చేయాలో, సత్కరించాలో వాళ్ళకి తెలిసినట్టుగా చాలా మందికి తెలియదు. వాస్తవం. సుమారుగా మర్యాద మామూలుగా సుమారుగా మనం వచ్చినటువంటి వాళ్ళని రండి, కూర్చోండి, మంచి దాదాపు కాఫీ అది ఇష్టం. కానీ మార్కండేయులు కానీ అసలు కలగా వాళ్ళే, వాళ్ళ ఇంటి పేరు కలగా. ఈ కలగా వాళ్ళ ఇంట్లోనే అది ఆయన పరంపరగా వచ్చినటువంటి లక్షణం ఉంది. ఏమిటది? అతిథి పూజ. ఆ? ప్రేమ అతిథి అతిథి గుడ్ హోస్ట్. వాళ్ళ ఇంట్లో మేము ఆ? ఉంది ఉంది ముగ్గురు మొత్తం అందరికి ఆడపిల్లకు మళ్ళీ అన్ని మా వాళ్ళకు తెలుసు, అందరికీ తెలిసింది. ఇందులో నేను ఆడపిల్ల అందరికీ ఉంది. కలగా వాళ్ళ ఇంట్లో ఉంది అది. కలగా వాళ్ళ ఇంట్లోనే అది ఉందండి పరంపరగా. మేము ఏదిపాడు, వాళ్ళ ఊరు ఏది స్వగ్రామం ఏదిపాడు. మేము చిన్నప్పుడు మా చదువులు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు మనకు అడ్రస్తున్నారు. కూర్చోండి. చాలా అంబుడి వారు మాట్లాడుతున్నారు కాబట్టి స్వామి గారు కొనసాగించాల్సిన పోతుంది. అమ్మాయి ఇంట్లో మాట్లాడేది ముందర మామూలు వాడు వాడు గుడ్ హోస్ట్. వాడు గుడ్ హోస్ట్. హోస్ట్ అక్కడ చాలా మంచి అతిథి ఇచ్చే అది కలగా వాళ్ళ ఇంట్లో ఉంది. కలగాలంటూ ఉంది. అది అట్లా ఉంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలి. చిన్నప్పుడు మేము మా తల్లులు ముగ్గురు వెనకడికి వాళ్ళ చెప్పే వాళ్ళ ముగ్గురికి ముగ్గురు కొడుకులు ఉన్నారు, 9 మంది మొత్తం. ఇది కాకుండా ఆడపిల్లలు కూడా ఉన్నారు. మా మేనమామ గారికి 9 మంది మేనళ్ళు, ఇంకా ఎంతో ఉన్న ఆడపిల్లలు ఇంకా ఎక్కువ. అందరూ ఇంకా చిన్నప్పుడు సెలవులప్పుడు మా మేనమామ గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. మేనమామ గారికి వెళ్ళి ఆడుకోవటం, అన్నం తినటం అంతా కలగా వాళ్ళ ఇంట్లో. వాడు లేడు. ఆయనకి వివాహమే కదా అప్పటికి. ఎవరికి? మా అన్నగారికి, వీళ్ళ నాన్నగారికి వివాహమే కాలే అప్పటికి. చిన్నతనం గుర్తుంది నాకు. అప్పుడు మేము చిన్నతనం కదా. అప్పుడు అక్కడ భోజనం అక్కడ అందరికీ 10-15 కంచాలు పెట్టి వరుసగా వడ్డించి అక్కడ భోజనాలు. మా మేనమామ గారు ఆనందనే ఇష్టం తిడుతుండేవాడు. మేత అక్కడ, పూస ఇక్కడ, ఎందుకు జరిపారు అని ఆయన హక్కు వచ్చి కలగా వాళ్ళ ఇళ్ళలో మేము బాగా కూర్చొని మెక్కి తినేవాళ్ళం. మీరు పెడతాను ఉన్నారు ఆయన ఇంకా ఆవేశపడు. వస్తున్న మేమంతా పిల్లలంతా వస్తున్నారని తెలిసి ఇంట్లో నల్లుని చెప్పడం, గోడలకి బాగానే ఏమన్నా ఏమి లేకుండా చేయటం, ఇంట్లో శుభ్రం చేయటం, ఇంట్లో చేసాం. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరంపరగా ఉన్నది. అది వాళ్ళ నాన్నగారి దగ్గర. వాళ్ళ నాన్నగారి దగ్గర చెప్పాలంటే ఇంకా ఎక్కువ చెప్పాలి. ఊళ్ళో ఉండేవాడు. మా కిష్టప్ప అక్కడ ఉద్యోగం చేసేవాడు. ఏదో ఆ పక్క ఊరు వీడేమన్నా డబ్బులు పాడు కృష్ణ, ఎవరు? మార్కండేయులు. వీడే ఇంకోళ్ళు. వీడు అప్పుడప్పుడు శనివారం ఆయన ఇంటికి పోతుండేవాడు. పోతుంటే ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని బాకీ అనేవాడు బాలకృష్ణ. అరే బాకీ వచ్చాయని చెప్తూ నన్ను చెయ్యేసి బాకీ కాస్త నెయ్యి వేయవే, బాకీ కాస్త ఇది పెట్టు అని ఇట్లాగా ఎంతో ఆప్యాయంగా ఆ మాధుర్యాన్ని సృష్టించినటువంటి వాడు మా కృష్ణప్ప. మా ఇంట్లో దొరకనటువంటి ఆ ప్రేమ, ఆ ఆనందం, ఇది అభిమానం అక్కడ వాడికి దొరికింది. అక్కడ నిజంగా వాళ్ళు చెప్పింది అది నేను చెప్పింది కాదు. వాస్తవ విషయాలే. ఇందులో లేటనే లేదు. వాస్తవ విషయం. ఇప్పుడు కోర్టు హోస్ట్ మీటింగ్ ఇప్పుడు సమయం తక్కువ అక్కర్లే. అలాగే ఆ వారసత్వం వచ్చింది. ఇప్పుడు ఈయన కోర్టు హోస్ట్ మొత్తం చెప్పాలి. ఇది మధురమైనటువంటి
మధురమైన వ్యక్తిత్వం చెప్పేది నాకు. నేను మధురమైన వ్యక్తిత్వం, మధుర వాక్యం అంటే మధుర వాక్యే కాదు. మధురాష్టకంలో ఒక మాట ఉంది ఏంటంటే, వచనం మధురం, చరిత్రం మధురం, అంటే క్యారెక్టర్, మాట మాట మధురం, వసనం మధురం. వసనం అంటే గుడ్డలు కూడా మధురం. అంటే శ్రీకృష్ణుడి యొక్క అలంకార ప్రియుడు కదైనా వెలుగులు స్పాట్లెస్ వైట్ డ్రెస్ చేసుకొని బాగా దర్జాగా ఉంటాడు, బాగుంటాడు మనిషి. బలిత మధురం నడక మధురంగా ఉంటుంది ఇక్కడ. మధురాధిపతి సకల మధురం. అట్లాగే మార్కండేయుడు సకల మధురమే. ఆ తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తాను, అయిపోయింది నా పని. అదేంటంటే, వీరికి భగవంత్ కృప ఉంది చెప్పాలి మనం. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అంటే వారి జీవితంలో అనేక ఇబ్బందులు, సీరియస్ ప్రాబ్లమ్స్. ఇల్లు కొన్నాడు, అమ్మాడు, మళ్ళా కొన్నాడు, అమ్మాడు. అదే ఇంకా వివాహ సందర్భంలో ఎన్నో ప్రాబ్లమ్స్. ఇవన్నింటిలో కూడా సులువుగా బయటపడ్డారు. నిజంగా అందరూ బయటపడలేరు. ఆ ప్రాబ్లమ్స్ అని నాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు కనుక అందుకనే కాకుండా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నాకు తెలిసింది. వాళ్ళు మర్చిపోతుంటాడు కొంచెం ఒక అట్లా గమనం అప్పుడప్పుడు ఉన్నప్పుడు. ప్రభుత్వం వెళ్ళాడు, ప్రదక్షిణ చేశాడు. కాదే ఉన్న అక్కడ నుంచింది కాదు బాగా పర్సు తీసి పర్సు పెట్టాడు, మర్చిపోయినాడు. ఇంటికి వచ్చాడు, పారేసిపోయాడు. పర్సు దారిపోయిపోయింది. అందులో క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు, పాన్ కార్డు ఏదో ఉన్నాయి కదా, చాలా ఉంటాయి. డబ్బులు కాస్త సరే పోతే పోయేది అని కూడా మరి వాస్తవం చెప్పి వాడు చెప్పింది నాకు. ఇవన్నీ మళ్ళీ సంపాదించుకోవడానికి పెద్ద చేయడం మొదలుపెట్టాడు. 2 రోజుల తర్వాత తొంభై సమయం ఉండాలి అనుకున్నాడు. ఆయన త్వరగా చేసాం అనుకున్నాడు. అనుకొని గుళ్ళోకి వెళ్ళాడు. గుళ్ళో అతని పేరు అర్చకుడు. ఏమండి స్వామి, ఈ పర్సు మీదేట, మీకు ఏముంది అంటున్నాం. ఈ పర్సు ఏంటి ఎట్ట ఇచ్చాడు. అక్కడ వచ్చి పడేసుకుంటున్నారు. వెంటనే ఎవరో ప్రధాన భారత తీసుకుపోయి త్వరగా ఆ డబ్బులు తీసుకొని సొంతపరిచేవాడు. మంచి వాళ్ళు చదువుకునే వాళ్ళు చేశారు. ఆయన వాళ్ళు కాలేజీకి వచ్చారు. వాళ్ళు పర్సు కనిపిస్తుంది, తీశారు, చూసుకున్నారు, పేరు కనిపిస్తుంది. ఓ ఇది బ్యాంక్ మేనేజరు అని తెలుసుకున్నారు. మాట్లాడుతున్నాయిగా వెంటనే ఊళ్ళో పోయి అర్చకులు ఇచ్చి ఆయన వస్తే ఇవ్వండి అంటారు. మరి నిజంగా మనం ఇది ఒకటి కాదు, ఇంకోసారి కూడా ఇంతగా పర్చుపోతే తిరుపతి బ్యాలెన్స్ కూడా వచ్చింది. ఏమంటే మీరు పర్సు బాగా చేసుకున్నారు, ఆ పర్సు మా దగ్గర తీసుకున్నాము, మొత్తం అతుకొచ్చింది. ఇది చిన్న విషయం. పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పే వసతి కాదు కనుక. అయితే భగవత్ రూపం ఉంది అంటే అందరికీ ఉంది. ఇంకోటి మంచు జరిగితేనే భగవత్ రూప అదేం లేదు. మంచు జరిగినా చెడు జరిగినా అందరికీ భగవత్ కృప సమానంగా ఉంది. ఎక్కువ తక్కువే లేదు, మనం గుర్తించవలసే. ఉదాహరణగా అతనికి ప్రదక్షిణాలు రోజు 4 గంటలకు లేచి కోటదొక చుట్టూ శాంతిరావు కూడా వారికి చూడున్నారు. ప్రదక్షిణ చేసాము తెంపు లేకుండా. మా వాళ్ళు కూడా పోయి 6 నెలలు రోజు తెల్లవారుజాము 4 గంటలకు లేచి సామాన్యం అండి. ఆ రోజు అది రాక ఇంకో కొండెక్కి అదే చేసి మోకాలకు దెబ్బతిచ్చింది. మోకాలు పోయి కాకుండా పోయింది. ఆ మోకాలు హైదరాబాద్ చూపించుకుంటే వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ హోమియోపతి సహాయతో ఎట్లా యోగా టీచర్ ఒక ఆయన సంపాదించాడు. మొత్తం మీద దాన్ని నెమ్మదిగా తగ్గించుకుంటున్నారు. తగ్గించుకున్నప్పటికీ నడవలేకపోతే భగవంతుడు ఏం చేశాడంటే, అబ్బాయి నువ్వు అతిగా చేస్తున్నావు, ఓవర్ యాక్షన్లో పడికిరాదు అని కంట్రోల్ చేశాడు.
కాబట్టి అంతా బలవంతుగే అంతా బలవంతుగే భగవత్ స్వరూపం ఉన్నది అనే దానికి కూడా ఇది కూడా భగవద్ రూపే. లేకపోతే మీరు ఇంకా ఇంకా యాక్సిడెంట్ అయిపోయి ఇంకా దెబ్బతినే వాడే చెప్పలేం కదా. కాబట్టి భగవత్ కృప అనేటటువంటిది ఏ జరిగినా మంచిది అనేటటువంటి తీసుకోవటం భగవత్ కృప ఉన్నదని పుస్తకం. అందులో మంచి చెడువుల యుద్ధం వీడికి కొన్ని అట్లాంటివి కొన్ని ఇలాంటివి ఉంటాయి కదా. మంచివి మనం చెప్పుకున్నాం. ఇది భగవత్ కృప ఉండదు అనడానికి దాఖలాగా ఈ ఒక విషయం చెప్తాను. ఈ విధంగా కొంత మొత్తంగా మామూలుగా దీనికి హెడ్డింగ్ చెప్పాలంటే ఇతను మధురమైన వ్యక్తి, మధురమైన వ్యక్తిత్వం. ఆ విధంగా 4 మాటలు అటువంటి వారి కనుక నాకు వాడు ఇష్టమైన వాడు. వాడి ఎమోషనల్ పర్సనాలిటీ అదంతా ఒప్పుకున్నాను, అంత వాస్తవమే. ఉదయం మంచిది అనేటటువంటి విషయం మొన్నే చెప్పాను. దాని గురించి మళ్ళీ ఇంకా వివరించాల్సి ఆ అందులో ఉన్న ఆ వీడియోలో ఉన్న విషయాలు కాకుండా ఇంకో విషయాలు చెప్దామని చెప్పాను. కాబట్టి ఈ 2 మాటలు చెప్పి నేను ఇక సెలవు తీసుకుంటాను. నేను రైట్ మంచిది. నమస్కారం.